హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్లో స్టోరీస్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూటీ చేస్తున్న స్టోరీ ప్రేమ చదరంగం పార్ట్ 11 అబ్బా. ఈ కథలోని ముందర భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో అన్ని లింక్స్ ఇచ్చా. అలాగే ఛానల్లో ప్రతి కథకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అబ్బా. అలాగే కథ నచ్చితేనే ఒక చిన్న లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ రాయండి అబ్బా. మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? విక్రమ్ నిజస్వరూపం తెలిసిన తరువాత అతనికి సంబంధించిన ప్రతిదీ అతని ముఖం మీద కొట్టి ఇంటి నుండి పంపించేస్తారు. గౌరవ్ గమ్యకు తన ప్రేమను బాధను చెప్పుకుంటూ ఆమె అంటే అతనికి ప్రేమ పగ రెండు ఫీలింగ్స్ ఉన్నాయంటూ నిజం చెప్తాడు. గమ్య పుట్టింటి సారెతో గౌరవ్ ఇంట్లోకి గృహప్రవేశం చేస్తుంది. సాయంత్రానికి గౌరవ్ గదిలోకి వెళ్ళడానికి గమ్యకు భయం వేస్తుంటే అప్పుడే ఆమె ఫోన్ మోగింది. అది చూసి ఆమె భయంతో ఫోన్ కట్ చేసింది. ఎందుకంటే ఆమెకు ఆ సమయంలో ఫోన్ చేసింది విక్రమ్. కానీ ఇప్పుడు తను భయపడ్డానికి కారణం ఆమె ముందు అప్పుడే గౌరవ్ వచ్చి నుంచొని ఉన్నాడు. దాంతో గౌరవ్ ఆమె పడుతున్న భయాన్ని ఫోన్ కట్ చేయడాన్ని చూస్తూ గమ్య చేతిలో ఉన్న ఫోన్ని లాక్కుంటూ, నువ్వు వాడికి ఫోన్ చేశావా లేక వాడే నీకు ఫోన్ చేశాడా అని అడుగుతూనే గమ్యను లోపలికి లాగి తలుపులు గడిపెట్టేశాడు. అయితే గమ్య భయంగానే నేను ఫోన్ చేయలేదు గౌరవ్ అంటూ చెప్తూ ఉండగానే మళ్ళీ ఫోన్ వచ్చింది విక్రమ్ నుండి. దాంతో గౌరవ్ కోపం ప్రతి నిమిషం పెరిగిపోతుంది. అయితే ఆ సమయంలో అతను కన్నింగా ఆమెను చూస్తూ నవ్వుతూ ఆమెను అలాగే డోర్ కానించి పెట్టి ఆమె కళ్ళల్లోకి చూడగా గమ్య కంటి నుండి కన్నీరు వస్తూనే ఉంది. అయినా సరే గౌరవ్ అది పట్టించుకోకుండా ఆమె వైపు నోటి మీద వేలు పెట్టి మౌనంగా ఉండు, శబ్దం చేయకు అంటూ విక్రమ్ ఫోన్ని ఆన్ చేసి మౌనంగా ఉంటే విక్రమ్ గమ్యనే ఫోన్ తీసింది అనుకుంటూ హలో 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 గమ్య గమ్య హలో, ఒక్కసారి ఫోన్ మాట్లాడు గమ్య ప్లీజ్. నేను చేసిన ప్రతి దానికి సారీ గమ్య, ఒక్కసారి నాకు నీతో మాట్లాడే అవకాశాన్ని ఇవ్వు గమ్య అంటుంటే విక్రమ్కి ఫోన్ నుండి కొన్ని శబ్దాలు వినిపిస్తున్నాయి. గౌరవ్ ఫోన్ని కొంచెం దూరంగా పెడుతూ సెక్సీగా మాట్లాడుతూ, ఎందుకు గమ్య రూమ్లోకి రావడానికి ఇంత ఆలస్యం చేశావు? నీకోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానో నీకు తెలుసా గమ్య అంటూ ఆమె మెడ మీద ముద్దు పెడుతూ చెంపల మీద కనురెప్పల మీద ముద్దు పెట్టుకుంటూ ఆ కిస్ సౌండ్స్ వినిపించేలా చేస్తూ ఉంటే విక్రమ్కి ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయింది. అతని మనసు దాన్ని నమ్మలేకపోతుంది. మళ్ళీ ఇంతలోనే ఫోన్ నుండి సారీ గమ్య, నిన్న నేను నీ నడుము దగ్గర గాయం చేసినట్లున్నా, అది ఇంకా పచ్చిగానే ఉంది. అందుకే ఈరోజు మరీ నేను మూర్ఖంగా ప్రవర్తించను, నీతో చాలా జెంటిల్గా నడుచుకుంటాను అంటూ గౌరవ్ గమ్య చేతి గాజులను శబ్దం వచ్చేలా చేస్తూ ఒక్కసారిగా గమ్య నడుమును గట్టిగా గిల్లేశాడు. దాంతో గిల్లిన చోట నొప్పికి గమ్య అబ్బా అంటూ అరిచింది. దాంతో అది విన్న విక్రమ్ కంటి నుండి కన్నీరు వస్తూ ఉంది. ఇంతలోనే ఫోన్ కట్ అయిపోయింది. అయితే గౌరవ్ ఏం చేస్తున్నాడో, విక్రమ్కి ఏం తెలియజేయాలని చూస్తున్నాడో అర్థం చేసుకున్న గమ్య అతనిని ఏమీ అనలేక మౌనంగా అలాగే తలుపుకు నిలబడి బాధగా కిందికి జారబడి కూర్చుండిపోయింది. అయితే గౌరవ్కి ఆమె బాధను చూస్తున్న కొద్దీ మనసులో ఏదోలా అనిపిస్తూ ఉంది. చిన్నతనంలో అతనికి మాటకు మాట సమాధానం చెబుతూ ఎప్పుడు చూడు చాలా యాక్టివ్గా ఉండే గమ్య ఇలా అయిపోవడంతో ఎక్కడో బాధగా అనిపించసాగింది. అయితే గౌరవ్కి అతని మనసు చెలించడం జరుగుతుంది అని తెలిసిన మరుక్షణమే గౌరవ్ ఒక నిమిషం పాటు గట్టిగా కళ్ళు మూసుకొని తన మనసును మరింత కఠినంగా మర్చుకుంటూ కింద ఉన్న గమ్యను అలాగే చేతుల్లోకి ఎత్తుకుని మంచం మీదకు చేర్చాడు. అలా చేర్చి అతను నైట్ వేర్లోకి ఆమె ముందే మారిపోతుంటే గమ్యకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అతనిప్పుడు ఆమెతో ప్రవర్తించే తీరును తలుచుకుంటూ కంగారు పడుతూ ఉంటే ఇంతలో గౌరవ్ ఆమె ముందుకు వచ్చి నుంచొని 2 నిమిషాల సేపు ఆమెను అలాగే చూస్తూ అక్కడే నుంచుండి గమ్యతో పెళ్లి జరిగిన దగ్గర నుంచి జరిగిన ప్రతిదీ తలుచుకుంటూ మంచానికి మరోవైపుగా వెళ్ళి మౌనంగా పడుకున్నాడు. దాంతో గమ్యకు ఓ 2 నిమిషాల సమయం అసలు ఏమీ అర్థం కాలేదు.
అదే ఆలోచిస్తూ 3 రోజులుగా ఆమెకు సరిగా నిద్ర లేకపోవడంతో వెంటనే నిద్ర పట్టేసింది. గమ్య నిద్రపోయింది అని గమనించుకున్న గౌరవ్ ఆమె వైపుకు తిరిగి బాధగా ఆమెను అంతకుముందు నడుము భాగంలో గిచ్చడం వల్ల ఏర్పడిన గాయాన్ని చూస్తూ, గమ్య, నేను నిన్ను మహారాణిలా చూసుకుందామనుకున్నానే నా జీవితానికి. కానీ నీ మీద ప్రేమ చూపిద్దామనుకుంటున్న ప్రతిసారి కూడా నువ్వు నాకు చేసిన గాయాలే గుర్తుకు వస్తున్నాయి. నిజం చెప్పాలి అంటే నువ్వు నన్ను ఒకప్పుడు బాధ పెడుతున్నప్పుడు నేను అనుభవించిన బాధ కన్నా నిన్నిప్పుడు నా చేతలతో నా మాటలతో బాధ పెడుతున్నప్పుడు నేను అనుభవిస్తున్న బాధే ఎక్కువగా ఉంది నా మనసుకు. ఇప్పటికైనా నా మనసేంటో నీకు తెలిసింది. నా మనసులో ఉన్న భావం ఏంటో నీకు తెలిసింది. మరిప్పుడు నువ్వు నా ప్రేమను అర్థం చేసుకొని నాలోని పగను చంపుతావని అనుకుంటున్నా అంటూ గమ్యను ప్రేమగా చూస్తూ నుదిటి మీద చిన్న ముద్దును పెట్టుకొని ఆమెను అలాగే చూస్తూ నిద్రలోకి జారిపోయాడు. ఇంకోవైపు ఫోన్లో మాటలను శబ్దాలను విన్న విక్రమ్కి పిచ్చి పట్టిపోయింది. ఎందుకంటే పెళ్లి సమయంలో ఏదైతే జరిగిందో అది అతని ఫ్రెండ్ ద్వారా విని గమ్య ఆ పెళ్ళిని తన ఇష్టంతో చేసుకోలేదని, ఆమెను గౌరవ్ బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు అని, అందుకే గమ్య ఆ పెళ్ళిని ఒప్పుకోలేక తనను మర్చిపోలేక బావిలో దూకింది అని భావించాడు. గమ్యకు పెళ్లి నుంచి వెళ్ళిపోయినందుకు అతని మీద కోపం ఉన్నా, అతని గురించి నిజం తెలిసిన తరువాత అతన్ని అసహ్యించుకుంటున్నా సరే అతను 1కి 4 సార్లు ఆమెకు ఫోన్ చేసి సారీ చెప్పి బతిమలాడుకుంటే గమ్య తను చేసిందంతా మర్చిపోయి మళ్ళీ అతని గురించి ఆలోచిస్తూ విక్రమ్ చెప్పినట్లే చేస్తుందని అతని నమ్మకం. ఎందుకంటే గౌరవ్తో ఆమె ఒకప్పుడు ఎలా ప్రవర్తించిందో విక్రమ్కు అన్ని విషయాలు బాగా తెలుసు. అందుకోసమే గౌరవ్ గురించి విక్రమ్ అన్నీ తెలుసుకొని ఈ ప్లాన్ని ఆలోచించాడు. విక్రమ్ గౌరవ్ గురించి తెలుసుకున్న దాన్ని బట్టి గౌరవ్కి కోపం ఎక్కువ అని, ఏ విషయం కూడా ఒక్కసారికి మించి చెప్పడు అని, అమ్మాయిలతో అసలు కాంట్రవర్సీస్ లేవని, కుటుంబంలో వారితో తప్ప బయట వారితో మెలిగింది తెలియదు అని తెలుసుకోవడంతో ఏదో ఒక విధంగా గమ్యను విక్రమ్ ఇంకా తన గురించి తన మీద ఆమె పెంచుకున్న ప్రేమ గురించే ఆలోచించేలా చేసుకుంటూ గౌరవ్కి దగ్గరవ్వకుండా చూస్తే అతనే కోపంతో గమ్యను దూరం చేసుకోవడం కానీ లేదా గమ్యను బాధ పెట్టడం కానీ చేస్తే అలాంటి సమయంలో విక్రమ్ తిరిగి గమ్యను సొంతం చేసుకోవాలని చూశాడు. కానీ ఇప్పుడు ఫోన్ నుంచి వినిపించిన శబ్దాలతో ఆ ప్లాన్ పూర్తిగా బెడిసికొట్టింది. వారిద్దరూ బాగా దగ్గరైపోయారు అనుకున్న విక్రమ్ కోపంతో, అరే గౌరవ్, అసలు నువ్వనేవాడివే లేకపోతే దానికి ఆ రోజు పెళ్ళి జరిగేదే కాదురా. అసలు ఆ రోజు పెళ్ళికి నువ్వెందుకు వచ్చావురా? ఎక్కడి నుంచి వచ్చావురా? వచ్చినా దాని మెడలో తాళెందుకు కట్టావురా? అయినా నీతో తాళి కట్టించుకున్న తర్వాత కూడా అది నా కోసం బావిలో దూకింది అంటే దాని మనసులో ఇంకా నేనే ఉన్నా. ఈ ఒక్క విషయం చాలరా నాకు. అది నీకు ఎంత దగ్గరైనా సరే మీ ఇద్దరికి సుఖం లేకుండా నేను చేస్తా. దాన్ని తిరిగి ఎలానైనా సరే నా సొంతం చేసుకుంటా. దాని గురించి ప్రతిదీ నాకు తెలుసు. అది ఎలాంటిదో, ఏం చేస్తుందో, ఎలా ఆలోచిస్తుందో నాకు తెలుసురా. నేనెప్పటికీ దాన్ని నీకు దక్కనివ్వను అనుకుంటూ అతను మరో ప్లాన్ అమలు చేసే పనిలో పడ్డాడు. అలాగే గౌరవ్ ఇంట్లో ఉన్న ప్రగతి ఫోన్ చూస్తూ తనకు వచ్చిన మెయిల్ చదువుకొని సంబరపడిపోతుంది. ఎందుకంటే ప్రగతి హోటల్ మేనేజ్మెంట్ చేసింది. అలాగే మంచి కుక్ కూడా. అందుకే ప్రగతి కొన్ని సాఫ్ట్వేర్ ఆఫీసుల్లో ఉండే చిన్న క్యాంటీన్లో చెఫ్గా, ఆ కిచెన్ మేనేజర్ గాను, ఇంకా కొన్ని హోటల్స్లో చెఫ్ జాబ్స్ చేయడానికి గాను తన రెజ్యూమ్ని పంపించింది. అప్పటికే ఆమె ఇంకొన్ని ఇంటర్వ్యూస్ని కూడా అటెండ్ చేసింది. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఆమెకు జాబ్ కన్ఫర్మ్ అయ్యింది అంటూ మెయిల్ రావడంతో ప్రగతి అదే విషయం తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. వారు కూడా ఆమెకు జాబ్ వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ గమ్య గురించి అడగడంతో ప్రగతి తనకు కొంచెం టైం కావాలి నాన్న, నిజం అయితే తెలిసింది కదా, సో అక్క
తనంతట తానే సెట్ అయిపోతుంది. మనము మన గురించే కాదు తన వైపు నుంచి కూడా ఆలోచించాలి కదా. విక్రమ్ తప్ప మరో ప్రపంచమే తెలియని అక్కకు గౌరవ్ భర్తగా వచ్చాడు కాబట్టి మనం కూడా తన ఫీలింగ్స్ని అర్థం చేసుకోవాలి కదా నాన్న అంటూ తల్లిదండ్రులకు కూడా సర్ది చెప్పింది. మరుసటి రోజు ఉదయం అవ్వగానే కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అంటూ భక్తి పాట వినిపిస్తూ ఉంది. అలా మంత్రోచ్చారణ అవ్వగానే గంట కొట్టిన శబ్దం వినిపించి ఇల్లంతా సాంబ్రాణి వాసన వస్తుంటే రామిరెడ్డి ప్రశాంతంగా దగ్గరుండి మనవరాలితో పూజ చేయిస్తున్న మాధవిని చూస్తూ, అమ్మా గమ్య, మీ అమ్మమ్మ నిన్ను బాగా కష్టపెడుతున్నట్లుంది కదరా అంటుంటే గమ్య, అదేమీ లేదు తాతయ్య, నాకు ఇంటి దగ్గర ఇలాంటివన్నీ అలవాటే అంటూ మాధవి చెప్పినట్లుగానే టిఫిన్ రెడీ చేసే పనిలో పడింది. అలా ఓ గంట సమయం గడిచిన తరువాత ఇంట్లో ఉన్నవారి అందరి మనసులలో ఓ విషయం తెలియగానే భయం మొదలైపోయింది. గౌరవ్ రెడీ అయ్యి కిందికి దిగివచ్చి టిఫిన్ చేస్తుంటే అందరూ ఆ ఇంట్లో ఏం జరుగుతుందా అనే భయంతో ఉండగా గౌరవ్ ప్రశాంతంగా టిఫిన్ తింటుంటే అతనికి ఇంకా ఏమీ తెలియదు అని అర్థం చేసుకున్నవారు వారి భయాన్ని దాచుకునే పనిలో పడ్డారు. ఇంతలో ఆ ఇంటికి అప్పటికే తెలిసిన వారి నుండి 2-3 పూల బుకేలు వచ్చాయి. అవి చూస్తున్న గౌరవ్ ఏంటి స్పెషల్ ఈరోజు అంటుంటే ఇంట్లో వారు మాత్రం రామిరెడ్డి కోసం ఆ బుకేలు వచ్చినట్లుగా కవర్ చేయాలని చూస్తుంటే గౌరవ్కి అప్పుడే వారి మొహాలు చూసి చిన్నపాటి అనుమానం మొదలయ్యింది. టిఫిన్ తినడం అవ్వగానే ఎప్పటిలాగా సోఫాలో కూర్చొని గౌరవ్ టీ తాగుతూ పేపర్ చదవడానికి టీపాయ్ మీద పేపర్ చూడగా అక్కడ ఒక్క న్యూస్ పేపర్ కూడా లేదు. దాంతో పేపర్ ఎక్కడుంది అని అడుగుతూ గమ్యనే చూస్తుంటే ఆమెలో చాలా భయం కనిపించింది ఆ నిమిషాన అతనికి. దాంతో గౌరవ్ గట్టిగా తన అమ్మను పిలుస్తూ, అమ్మా ఏమైంది, గమ్మెందుకు అలా కంగారు పడుతుంది, తనను ఎవరన్నా ఏమన్నా అన్నారా, అయినా మీ అందరికీ కూడా ఏమైంది, ఎందుకలా ఉన్నారు అంటూ ఉండగానే గౌరవ్కి అతని పిఏ ఫోన్ చేసి, సార్ మీరు కంపెనీ దగ్గరికి ఇప్పుడే రావద్దండి, ఇక్కడికి న్యూస్ రిపోర్టర్స్ వచ్చారు, అలాగే మీ గురించి న్యూస్ని కూడా నేను కంపెనీ పిఆర్ టీంతో చెప్పి ఆపే ప్రయత్నాన్ని చేస్తా, దాంతోపాటు మీ మీద ఇలా తప్పుగా మిమ్మల్ని తక్కువగా చూపించాలని తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న న్యూస్ ఛానల్స్ మీద పేపర్స్ వాళ్ళ మీద మన లాయర్ టీంతో కేసు వేయిస్తాను అంటూ విషయాన్ని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. దాంతో గౌరవ్కి ఎక్కడో ఏదో తప్పు జరిగింది అని తెలిసి వెంటనే టీవీ ఆన్ చేసి న్యూస్ చూడడం మొదలు పెట్టడంతో టీవీలో బ్రేకింగ్ న్యూస్గా గౌరవ్ గురించే చెబుతూ ఉన్నారు. అదంతా చూస్తున్న వింటున్న గౌరవ్ ముఖంలో రంగులు మారిపోయాయి. అప్పటిదాకా అతనిలో ఉన్న ప్రశాంతత ఎగిరిపోయి కోపంతో ముఖమంతా ఎర్రగా మారిపోగా అదే కోపంతో అతను ఆ రిమోట్ని టీవీకేసి ఇస్సిరి కొట్టాడు. ఆ న్యూస్ని చూసిన గమ్య కూడా అయోమయంలో పడిపోయింది. ఇంతలో గౌరవ్ని కూల్ చేస్తూ అతని తండ్రి గజేంద్ర, గౌరవ్ నువ్వెందుకురా ఇప్పుడు ఇంతలా కోపడుతున్నావు, అసలు ఈ న్యూస్ని ఎవరు మీడియా వరకు తీసుకుపోయారో నేను కనిపెడతానురా, ఆల్రెడీ నేను ఇప్పుడు అది తెలుసుకునే పనిలోనే ఉన్నా, నా పిఏతో విషయం చెప్పి దీన్ని ఎవరు చేశారో కనుక్కోమన్నా, ఒకసారి గమ్యం చూడరా, ఆ పిల్ల ఎలా అయిపోయిందో ఇదంతా చూసి అంటూ ఉండగానే ప్రగతి మొదటిసారి ఆఫీస్కి లేట్ అవ్వకూడదు అని అందరితో చెప్పి ఆఫీస్కి వెళ్ళడం కోసం ఆ ఇంటి బయటికి రాగానే ఇంటి దగ్గర కూడా రిపోర్టర్స్ ఉన్నారు. దాంతో ప్రగతి వెంటనే ఇంట్లోకి వచ్చేసి బయట చూసింది ఇంట్లో చెబుతూ, గౌరవ్ బావ ఇప్పుడు మరి మనం ఏం చేద్దాం అంటూ తన అక్కకు ధైర్యం చెబుతూ ఆమె పక్కనే నుంచుంటే గౌరవ్ గమ్యనే చూస్తూ, చెప్పు గమ్య, ఇప్పుడు మరి నన్నేం చేయమంటావు, నాకైతే ఇలాంటి న్యూస్లు వ్యాపారపరంగా చాలా మామూలే, వాటి నుండి నేను ఎలా బయటపడాలో కూడా నాకు బాగా తెలుసు, కానీ ఈసారి ప్రతి న్యూస్లా కాదు, ఇది నీకోసమే ప్రత్యేకం, అందుకే ఇప్పుడు నువ్వే ఇలాంటిది ఎలా హ్యాండిల్ చేస్తావో నేను తెలుసుకోవాలి అనుకుంటున్నా, అందుకే ఇప్పుడు ఈ ప్రాబ్లంని నువ్వే నీ పద్ధతిలో సాల్వ్ చేయి, ఇది నీ వల్లే క్రియేట్ అయిన ప్రాబ్లం కాబట్టి దీన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత కూడా నీ దగ్గరే ఉంది అని చెప్పడంతో గమ్యకు ఆకాశం వచ్చి నెత్తి మీద పడినట్లుగా అనిపిస్తుంది. మరోవైపు గౌరవ్ ఎవరో ఏంటో తెలుసుకున్న
మధుమిత ఆ న్యూస్ని చూసి భయంతో ఉనికిపోతుంది. ఎందుకంటే ఆమె చేసుకోబోయే వ్యక్తి మరెవరో కాదు, గౌరవ్ క్లోజ్ ఫ్రెండ్ తమ్ముడే. న్యూస్ చూసిన ఇంట్లో వారు ఎవరి ఆలోచనలో వారు ఉండగానే అప్పుడే గౌరవ్ ఇంటికి తన పెద్దమ్మ పెదనాన్న రావడంతో ఇంకొంచెం గందరగోళంగా మారిపోయింది ఆ ఇంటి పరిస్థితి. గౌరవ్ పెద్దమ్మ గమ్యను చూస్తూ నోరేసుకొని తన మీద పడిపోతూ ఉంది. ఏమండోయ్, ఇంతకీ గౌరవ్ గురించి వచ్చిన న్యూస్ ఏమై ఉంటుంది? ఆ న్యూస్ని గమ్య క్లియర్ చేయగలుగుతుందా? అసలు ఆ న్యూస్ని ఎవరు క్రియేట్ చేశారు, ఎందుకు క్రియేట్ చేశారు? మధుమిత అనుకుంటున్నట్లుగానే తను ప్రేమించిన సుజన్తో ఆమె పెళ్లి జరుగుతుందా? విక్రమ్ కోరుకుంటున్నట్లుగానే అతని ప్లాన్స్ అన్నీ ఫలించి గమ్య తిరిగి విక్రమ్ చెంతకు చేరుతుందా? ఈ ప్రశ్నల సమాధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. కథనం ఎలా ఉందో బిల్లి కామెంట్ చేయండి అబ్బా కొంచెం.